లో లెనిన్ నగర్ లో ఐఎఫ్టి జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపేందర్ అధ్యక్ష వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఐఎఫ్టి జిల్లా నాయకత్వంగా నన్ను ఆహ్వానించారు. ఈ సభకు ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, చికాగో నగరంలో ఆ కార్మికుల ద్వారాగా సాధించుకుంటున్న 8 గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి తెచ్చింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 282తో పేరుతోటి 10 గంటలు పని చేయాల కార్మికులు అని చెప్పి దాన్ని తెస్తా ఉంది. దాన్ని మేము జాతీయ కమిటీ జిల్లా కమిటీ తరఫున దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. ఆ జీవో 282 జీవో ఆ నెంబరు 10 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టి జిల్లా కమిటీ తరఫున మేము మా ప్రధాన డిమాండ్ అది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు కాదు అన్నడల మాత్రానికి భారీ ఎత్తున ఉద్యమాలకైతే మేము త్వరపడతాం, విద్యాలు చేస్తాం. అన్ని సంఘాలు కలుపుకొని కాకుండా అవసరమైతే ఎంతటికైనా సరే అవసరమైతే అసెంబ్లీ కానీ ఏదైనా ముట్టడించడానికి వెనకైతే ఆడం దాన్ని రద్దు చేయాలని చెప్పి ఎప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం తెలంగాణలో ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడే వర్షాలకి అది రోగాలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వస్తున్నాయి ప్రజలకు. అలాగే చాలా మంది ప్రతి సంవత్సరం చనిపోయిన రోజులు ఉన్నవి. అలాగే ఈ సంవత్సరం కాబట్టి అలాగే మొదలవుతున్నాయి కాలం రోగాలు ప్రజలకు, కార్మికులకు. వాళ్ళని మన కేంద్రం గవర్నమెంట్ వైద్య అధికారులు వాళ్ళని ముందు జాగ్రత్త వహించి పల్లెల్లో, గ్రామాల్లో నిర్వహించి వాళ్ళ విధులు నిర్వహించి గ్రామాలలో అవసరమైతే తిరిగి వాళ్ళ వ్యాధులకు ముందు జాగ్రత్త వహించి వాళ్ళకి మందులు మాకులు చేసి ఈ ప్రజల్ని కాపాడాలని చెప్పి గ్రామాల్లో తిరగాలని చెప్పి, అదేవిధంగా దీన్ని మా ఐఎఫ్టి నాయకత్వంగా కూడా జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ప్రచారం చేసి కార్మికులకు ఈ వచ్చే రోగాలకి ముందుగా అరికట్టి దీన్ని కాపాడాలి, ప్రజలకు ముందు మందులు కానీ ఇది చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేసి, ఇప్పుడు పిల్లలకు పోవాలంటేనే కొన్ని డ్యూటీలకు వెళ్ళాలంటే అందులోనే సరిగ్గా లేరు, బయట లేరు కాబట్టి ఆ ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసి ఆ గ్రామాలకి తరలించి ఈ ఉన్న వ్యాధులకి ముందుగా జాగ్రత్త వహించాలని చెప్పి ఐఎఫ్టి జిల్లా నాయకత్వం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు.